So what do you mean by addressing modes in 805? Addressing mode ante enti? So addressing mode is nothing but the way of accessing the data. Way of accessing data is called addressing mode. So there are multiple ways in 8051 to access the data. The first one is immediate addressing mode. So immediate addressing mode lo syntax observe cheste, for example, let us say the data transfer instruction move a comma, we are using a special symbol called as and data. Antena? So within the instruction, the data is available. Okay, no? Data direct గా ఇన్స్ట్రక్షన్ లోనే అవైలబుల్ అయి ఉంటుంది. Such instruction is called immediate addressing mode instruction. For example, move a comma as 45h. Okay, so a will be loaded by the value 45. So that is the immediate addressing mode. Okay, డెస్టినేషన్ ఎప్పుడు కూడా ఇమీడియట్ డేటా అయి ఉండకూడదు. ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ లొకేషన్. సో డెస్టినేషన్ షుడ్ నాట్ బి అన్ ఇమీడియట్ డేటా. ఓకేనా? సో వీఆర్ యూజింగ్ a special symbol has to represent the immediate data. Next one, register addressing mode. Register addressing mode. So in this, both source and destination are registers only. Source destination రెండు కూడా రిజిస్టర్స్ అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఏ కామా హ్యాస్ 45 అన్నాం కదా. సో మూవ్ R1 కామా ఏ అనొచ్చు. మూవ్ R1 కామా ఏ. సో మూవ్ R1 కామా ఏ అంటే ఏమవుతుంది? The data is available in the register A. It will be loaded into the register R1. So this is the simplest instruction. That to 1 byte instruction. ఒకవేళ మన ఇన్స్ట్రక్షన్ లో డేటా ఏమి కనిపించట్లేదు అంటే దట్ ఈస్ ఎ సింపుల్ 1 byte ఇన్స్ట్రక్షన్. దట్ ఇన్స్ట్రక్షన్ ఈస్ ఎ ఫాస్టెస్ట్ ఇన్స్ట్రక్షన్. సో రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ గివ్స్ ద ఫాస్టెస్ట్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది 2 byte ఇన్స్ట్రక్షన్. ఎందుకు? ఆల్రెడీ ఒక బైట్ డేటా కనిపిస్తుంది, 1 byte డేటా కనిపిస్తుంది, రిమైనింగ్ అంతా చెప్పి 1 byte 2 byte ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటే వీఆర్ స్పెసిఫైయింగ్ ద address location instead of the immediate data. For example, move a comma, let us say 10h అనుకుందాం. చూడండి, రెండింటిలో డేటా ఉంది, కాకపోతే హ్యాష్ సింబల్ ఉంటే దట్ ఈస్ ఎ డేటా, ఏ సింబల్ లేకపోతే దట్ ఈస్ ద డైరెక్ట్ మెమరీ లొకేషన్ అడ్రస్. ఓకే, so now we are moving the 110h to A or no, the data of the 110h to A. Okay, the contents of the location 10h will be loaded into the register A. Okay, register A లోకి ఏ వాల్యూ వస్తుంది? 10h ఉన్నటువంటి వాల్యూ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అనేది A లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say 1 2 5 6 45 54 ఇలా ఉన్నాయి అనుకుందాం. సంథింగ్ లొకేషన్స్ లో ఏమో వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు ఏలోకి ఎంత వాల్యూ వస్తుంది? 52 వస్తుంది. సో హియర్ ద డైరెక్ట్ లొకేషన్ మే బి ద సోర్స్ ఆర్ డెస్టినేషన్, ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ 10h కామా ఏ.
మూవ్ 10H కామా ఏ అని ఇచ్చాము. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 45 ఉందనుకో, ఈ 45 ఎక్కడ స్టోర్ అవుతుంది, 10H అనే లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ దిస్ వాల్యూ విల్ బి ఓవర్ రిటర్న్ బై ది 45. ఓకే. నెక్స్ట్ వన్, ఇండైరెక్ట్ అడ్రసింగ్. Indirect addressing. So here we are using a special symbol at the rate. Okay. For example, let us say move R1 or R0 comma has 45 అనుకున్నాం. Now move A comma at the rate of R0. ఇలా ఇచ్చామనుకో. మూవ్ ఏ కామా ఎట్ ది రేట్ ఆఫ్ R0 లేదా R1 ఇండెక్స్ రిజిస్టర్స్ అంటాం. R0 లేదా R1 ఇండెక్స్ రిజిస్టర్స్ అంటాం. ఏ రిజిస్టర్ ఇండెక్స్ రిజిస్టర్స్ గా యూజ్ చేస్తాము, R0 లేదా R1. సో మూవ్ ఎట్ ది రేట్ ఆఫ్ R0 కానీ ఎట్ ది రేట్ ఆఫ్ R1 కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ డేటా ఉంది, అలాగే డేటా డైరెక్ట్గా రిజిస్టర్లో కూడా లేదు. రిజిస్టర్లో ఉన్నది అడ్రస్. ఆ అడ్రస్ లొకేషన్లోకి వెళ్ళి వాల్యూ తీసుకొస్తాం. సో ఇండైరెక్ట్ వే ఆఫ్ రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ R0 కామా 07H అన్నాం అనుకోండి. మూవ్ R0 కామా 07H అన్నాం. సో R0 07 వచ్చేస్తుంది. ఎట్ ది రేట్ ఆఫ్ R0 అన్నాం అనుకోండి. ఇప్పుడు 07 అనేది ఏమైంది, లొకేషన్ అయింది. 07 లొకేషన్కి వెళ్తుంది. లొకేషన్కి వెళ్ళి ఏలోకి ఏ వాల్యూ స్టోర్ చేస్తుంది. సో నౌ ఏ బికమ్స్ 40. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఇండైరెక్ట్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద డేటా. నెక్స్ట్ వన్, indexed addressing. Indexed addressing. For example, let us assume move DPTR. DPTR means data point register. ఎప్పుడు యూజ్ చేస్తాం డిపిటిఆర్ని, ఎక్స్టర్నల్ మెమరీస్ని యాక్సెస్ చేసేటప్పుడు. అది రోమ్ అయినా అవ్వచ్చు, ర్యామ్ అయినా అవ్వచ్చు. రోమ్ని యాక్సెస్ చేస్తే మూవ్సి ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం. ర్యామ్ని యాక్సెస్ చేస్తే మూవ్ఎక్స్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం. ఓకే. సో నౌ మూవ్ డిపిటిఆర్ కామా హ్యాస్ 0908 అని ఇలా ఇచ్చాను. 0908 అని ఇచ్చాను. సో ఇప్పుడు డిపిటిఆర్లో ఎంత స్టోర్ అవుతుంది, 0908 స్టోర్ అవుతుంది. For example, there is another instruction, move C A comma at the rate of A plus DPTR అని యూజ్ చేస్తాం. చూడండి ఇన్స్ట్రక్షన్, ఇక్కడ కూడా ఎట్ ది రేట్ సింబల్ యూజ్ చేస్తున్నాం. కాకపోతే దాని మీనింగ్ ఏంటి, మూవ్ ఎట్ ది రేట్ ఆఫ్ ఏ ప్లస్ డిపిటిఆర్ అంటే మీనింగ్ ఏంటి, డిపిటిఆర్ లో ఉన్నది ఒక రెఫరెన్స్ అడ్రస్. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ వరకు చూస్తే అది డేటా, కానీ ఈ ఇన్స్ట్రక్షన్ చూస్తే అది ఒక రెఫరెన్స్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెఫరెన్స్ అడ్రస్ లెటర్స్ 1000H అనుకున్నాం. 1000H అనుకున్నాం. నౌ మూవ్ సి ఏ కామా ఎట్ ది రేట్ ఆఫ్ ఏ ప్లస్ డిపిటిఆర్ అంటే ఏలో ఒక వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఏ లొకేషన్కి వెళ్ళి నేను వాల్యూ తీసుకురావాలి, 1045H లొకేషన్కి వెళ్ళి వాల్యూ తీసుకురావాలి. ఆ లొకేషన్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకొచ్చి ఏలో లోడ్ చేయాలి. దట్ ఈస్ ద ఇండెక్స్డ్ అడ్రసింగ్ కోడ్. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఆపరేట్స్ ఆన్ సింగిల్ బిట్స్. సింగిల్ బిట్ పై ఆపరేట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం తీసుకుంది రిజిస్టర్స్ తీసుకున్నాం.
బట్ బిట్ అడ్రసింగ్ మోడ్ అనేది ఓన్లీ సింగిల్ బిట్ మీద ఆపరేట్ అవుతుంది. సో వీ విల్ రైట్ ఇట్ యాజ్ లెట్ us say set b p1.0. set b p1.0 మీన్స్ పోర్ట్ 1 లో 0 పిన్ ని సెట్ చేస్తాం, లేదా క్లియర్ బి p1.2. దాని మీనింగ్ ఏంటి? పోర్ట్ 1 లో సెకండ్ పిన్ ని క్లియర్ చేస్తున్నాం, 0 పంపిస్తున్నాము. నెక్స్ట్ వన్ రిలేటివ్ అడ్రసింగ్. రిలేటివ్ అడ్రసింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ జంప్ లూప్ అన్నాం. ఎస్ జంప్ లూప్ దీని మీనింగ్ ఏంటి చెప్పండి? షార్ట్ జంప్. ఏ అడ్రస్ లోకి ఏ అడ్రస్ మనం మూవ్ అవ్వాలి? ఈ లూప్ అని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ రాసుకుంటాం కోడ్, లూప్ ఈజ్ ఈక్వల్ టు సమ్ మూవ్ ఏ కామా హ్యాష్ 45 ఇచ్చి అని రాసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ లొకేషన్ యొక్క అడ్రస్ వెళ్తుంది అనమాట. షార్ట్ జంప్, ఓకేనా? దీన్ని షార్ట్ జంప్ అంటాం. దట్ ఈస్ ఎ రిలేటివ్ అడ్రస్. నెక్స్ట్ వన్ అబ్సల్యూట్ అడ్రసింగ్. అబ్సల్యూట్ అడ్రసింగ్. సో ఇది ఎలా ఉంటుందో చెప్పండి? ఏ జంప్, అబ్సల్యూట్ జంప్ టు లెట్ us say loop or label, whatever it may be. లూప్ అందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది 11 బిట్ అంటే 2 కిలోబైట్స్, ప్లస్ ఆర్ మైనస్ 2 కిలోబైట్స్. ముందుకు కానీ వెనక్కి కానీ 2 కిలోబైట్స్ జంప్ అవుతుంది. 11 బిట్ జంప్ అంటాం దీన్ని. అదర్వైజ్ 11 బిట్ జంప్ కానీ లేదా 2 కిలోబైట్ జంప్ కానీ అంటాం. అంటే ఉన్న లొకేషన్ నుంచి ఒక 2 కిలోబైట్స్ వరకు వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళగలం. నెక్స్ట్ లాంగ్ అడ్రసింగ్. లాంగ్ అడ్రసింగ్ సో లాంగ్ అడ్రసింగ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ జంప్ అంటామా? ఎల్ జంప్ లూప్, లెట్ us say లూప్. సో ఇది ఎన్ని బిట్ జంప్ అవుతుంది? 16 బిట్ జంప్ లేదా 64 కిలోబైట్స్ జంప్. 16 బిట్ జంప్ ఆర్ 64 కిలోబైట్స్ జంప్. So these are the different addressing modes in 8051.